నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది G+2 అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి రెంటల్ పరంగా చాలా మంచి ప్రాపర్టీ అనే చెప్పచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా, మీకు కనపడుతుందంతా పార్కింగ్ ఏరియా అనమాట. బైక్స్, కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కింద వచ్చేసి మొత్తం డబుల్ బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ రెంట్ కొంటున్నారు, అందుకని లోపలికి చూపించట్లేదు ఫ్రెండ్స్, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనపడేదంతా ఒక గొంతులాగా ఇచ్చారనమాట వెంటిలేషన్ కోసం. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేసింగు. లొకేషన్ వచ్చేసి నంది వెలుగు రోడ్ అనమాట. ఇది నంది వెలుగు రోడ్డు దగ్గర ఉంటుంది, ఆ సరౌండింగ్స్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పైప్ లైన్ అపార్ట్మెంట్లోకి వెళ్ళింది అనమాట. అంటే ఈ హౌస్ నుంచి వాటర్ కనెక్షన్ కూడా, అంటే వాటర్ కూడా, మంచినీళ్ళ కనెక్షన్ కూడా అపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఆ వాటర్ సపోర్ట్ చేయడం వల్ల కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ పొందుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లెఫ్ట్ ప్రొవిజను. లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కొన్ని అర్జెంట్ కారణాల వల్ల ఓనర్సు అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్, అందుకని దాన్ని అక్కడ ఆపారనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ వచ్చేసి 2 పోర్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 14,000 దాకా వస్తుంది అనమాట ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక 9,000 దాకా వస్తుంది. 12 + 9 21,000 అయిందనమాట అక్కడే. ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్గా వదిలిపెట్టేశారు. మీరు కంప్లీట్ చేసుకొని రేపు రెంటల్కి ఇచ్చుకున్నా కూడా ఇక్కడ కూడా ఒక 9,000 వస్తుందన్నమాట. 21 + 9 30,000 ఇక్కడే అయింది రెంటల్ ఇన్కమ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇది సెకండ్ ఫ్లోరు. పైన వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ కనపడేది ఎంట్రన్స్ అనమాట. కింద గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. గడపలు కానీ మొత్తం అంత మంచి ఫ్లోరింగ్. చూస్తున్నారు కదా, ఇక్కడ దేవుడిది మంచి ఫినిషింగ్ ఇచ్చారు, గుడ్ లుకింగ్ అనమాట. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ హాల్ అనమాట, మెయిన్ హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఈ స్థలం కూడా వచ్చేసి 200 గజాలు ఫ్రెండ్స్. వెడల్పు వచ్చేసి 30, లోతు వచ్చేసి 60 అనమాట. ఇక్కడ డైనింగ్ హాలు, రైట్ సైడ్ ఇది కనబడుతుంది ఏమో కిచెను, స్పేషియస్గా వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఇది దేవుడు మందిర్ అనమాట. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, దేవుడి గది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా సపరేట్గా వచ్చింది అనమాట. చాలామంది బయర్స్ కూడా కోరుకుంటూ ఉంటారు దేవుడి గది మాకు సపరేట్గా రావాలని. ఈ బిల్డింగ్ కూడా వచ్చేసి చాలా రీసెంట్గా కట్టారు ఫ్రెండ్స్. జస్ట్ 2 years బ్యాకే కట్టారనమాట. వీళ్ళకి అర్జెంట్గా ఉండి అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు. బయట సైడ్ చూసారు కదా, సపరేట్గా ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇది ఒక చుట్టూ వెంటిలేషన్ కోసం చుట్టూ ప్లేస్ వదిలారనమాట. లెఫ్ట్ సైడ్లో ఈ 2 bedrooms అనమాట. ఇది ఒక బెడ్రూము. చూస్తున్నారు కదా, పైన సీలింగ్ కూడా మొత్తం అంతా చాలా క్లాస్ లుక్ ఇచ్చారు. చాలా క్వాలిటీ కూడా మెయింటైన్ చేశారు, మంచి క్వాలిటీ. ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. తర్వాత వచ్చేసి ఆపోజిట్లో మీకు కనబడుతుంది సెకండ్ బెడ్రూమ్. పైన సీలింగ్ కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఇచ్చారనమాట సీలింగ్కి. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా జస్ట్ స్లైడ్ మోడల్లో ఇచ్చారు. ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. డ్రెస్సింగ్ టేబుల్.
అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా, పైన కూడా కబోర్డర్ ఇచ్చారు. చాలా స్పేషియస్గానే ఉంది. మొత్తం 3 బెడ్రూమ్స్ వచ్చింది అన్నమాట ఈ పోర్షన్కి. ఓపెన్ చూసారు కదా, బయట కూడా చాలా ఓపెన్గా ఉంది. ఇక పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్, పెంట్ హౌస్కి. మొత్తం బిల్డింగ్ వచ్చేసి G+3 అనమాట. ఇందాక రాంగ్ చెప్పాను నేను. G+3 ప్లస్ పెంట్ హౌస్. పెంట్ హౌస్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది అనమాట. ఏదైనా మినీ ఫంక్షన్స్ చేసుకోవడానికి. చుట్టూ లొకేషన్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా క్లాస్ లొకేషన్ అనమాట. సింగిల్ రూమ్ ఒకటి ఇచ్చారనమాట పైన. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ట్యాంకులు కూడా సపరేట్గా చేసి ఇచ్చారు, ఏ పోర్షన్కి ఆ పోర్షను. ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ సింగిల్ రూమ్ అనమాట. సింగిల్ రూమ్ కూడా ఇక్కడ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఇది ఒక 3000 వస్తుంది. చుట్టూ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. దీనికి రెంట్లు కూడా చాలా ఎక్కువగానే వస్తాయి ఫ్రెండ్స్. 50,000 దాకా రెంట్లు వస్తాయి అనమాట. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2,50,00,000 చెప్తున్నారు. బార్గెనింగ్ చేస్తే నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.